నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో హనుమాన్ నగర్ ప్రగతి నగర్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2024లో నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ శరణ్ నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని హనుమాన్ నగర్ ప్రగతి నగర్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ సభ్యులంతా కలిసి ఈ ఏడు మొదటిసారిగా దుర్గామాతను నవరాత్రోత్సవాల్లో భాగంగా నెలకొల్పుకున్నట్టుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గామాత మాలధారులై నిష్టగా పూజలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. నవరాత్రుల్లో భాగంగా దుర్గామాతకు విశిష్ట పూజలను నిర్వహిస్తున్నామని అన్నారు. శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాతను నెలకొల్పి 4వ రోజు అవుతుంది కావున ఈ సందర్భంగా దుర్గామాత సన్నిధిలో హనుమాన్ నగర్ ప్రగతి నగర్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అనుభవజ్ఞులైన పురోహితులచే దుర్గామాతకు నిత్య నైవేద్య కుంకుమార్చనలు ప్రత్యేక పూజలను గావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. హనుమాన్ నగర్ నివాసులందరినీ 18వ డివిజన్ కరీంనగర్ మరియు ఈ భూమిపై ఉన్న ప్రజలందరినీ దుర్గామాత చల్లగా చూడాలని నిత్యం నిష్ఠతో పూజలు గావిస్తున్నామని అన్నారు. ఇక్కడ దుర్గామాతను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్గామాతను దర్శించుకున్న అనంతరం ప్రశాంతమైన మనస్కులమై తిరిగి వెళ్తున్నామని అన్నారు. హనుమాన్ నగర్ ప్రగతి నగర్ వెంకటేశ్వర నగర్ కాళీమాత విజ్ఞప్తి ఈ రోజు మన దుర్గదేవి మండపం వద్ద శరణ్ నవరాత్రోత్సవాల భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. దయచేసి అందరూ వచ్చి ఇంటి కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాహకులు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. హనుమాన్ నగర్ ప్రగతి నగర్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా దుర్గాదేవిని స్థాపించడం జరిగింది. ఈ దుర్గాదేవిని స్థాపించడం మా కాలనీ వాసులంతా ఐక్యంగా ఉండి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఈ దుర్గాదేవిని ఏర్పాటు చేయడం ద్వారా అందరు కాలనీ వాసులంతా సంతోషిస్తున్నారు. ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడానికి మా కాలనీ వాసులంతా సహకరించారు. ఇది పెట్టడం ఇదే తొలిసారి. ఈరోజు మేము కాలనీ వాసులంతా కలిసి ఐక్యంగా ఉండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి కాలనీ వాసులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. लेट हुआ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.